హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవి గారి 156వ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. బింబిసారతో మెప్పించిన యువ దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక భిన్నమైన అడ్వెంచర్ ఫ్యాంటసీ సినిమా. ఈ చిత్రానికి విశ్వంబర అనే టైటిల్ ఫైనల్ చేశారు మేకర్స్. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది ఈ మూవీ గురించి. ఇందులో చిరంజీవి గారి పాత్ర పేరు భీమవరం దొరబాబు అని సమాచారం. భీమవరం నేపథ్యంలో ఈ సినిమా మొదలవుతుందని, ఇందులో చిరంజీవి గారి లుక్, గెటప్ చాలా డిఫరెంట్గా ఉంటాయని, ఆ పాత్రలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి గారు గోదావరి యాసను పండించనున్నారు. ఇక దొరబాబు పాత్ర నవ్వులని పంచుతూనే మరో కొత్త ఊహా ప్రపంచానికి తీసుకెళ్తుందని, విజువల్ ఎఫెక్ట్స్కి ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో చిన్నారుల్ని అలరించే ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని సమాచారం. ఇందులో ఆయన పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని వినికిడి. ఈ కథలో ఎవరూ ఊహించని ట్విస్ట్ సెకండ్ హాఫ్లో వచ్చి కథను మలుపు తిప్పుతుందట. చిరంజీవి గారు గతంలో చేసిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ చిత్రాలకు మించి స్థాయిలో ఈ సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. చిరంజీవి గారి గతంలో చేసిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ చిత్రాలకు మించే స్థాయిలో ఈ సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉండబోతుందని తెలుస్తున్నటువంటి సమాచారం. విశ్వంబర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సుమారు 2 వారాలు ఈ సినిమా షూటింగ్లో చిరంజీవి గారు పాల్గొంటారని తెలుస్తోంది. అలాగే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా రివైల్ చేస్తూ టీజర్ ఒకటి విడుదల చేశారు మేకర్స్. అది విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రం బిజినెస్ ప్రారంభమైంది. ఆల్రెడీ ఓవర్సీస్ రైట్స్ని రికార్డ్ ప్రైస్కు అమ్మేసినట్లు ట్రేడ్ వర్గాలు వినపడుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. ఎంఎం కీరవాణి గారు ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో విశ్వంబర సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చాలా ఉన్నాయి. విశ్వంబర విజువల్ వండర్లా ఉండబోతుంది. ఈ చిత్రం కథ 3 లోకాల్లో తిరుగుతుందట. అందుకే ముల్లోకాల వీరుడు అనే టైటిల్ ముందు అనుకున్నారు, కానీ ఫైనల్గా విశ్వంబర టైటిల్ని ఫిక్స్ చేశారు మేకర్స్. అయితే ఆ టైటిల్ బాగున్నా ఏదో డబ్బింగ్ సినిమా టైటిల్లో ఉందని భావించారట. దాంతో విశ్వంబర అనే టైటిల్నే పెడదామని నిర్ణయించి మొత్తానికి విశ్వంబర అనే పవర్ఫుల్ టైటిల్ని మేకర్స్ ఖరారు చేశారు. విశ్వంబర వినడానికి బాగుందని, ఈ కథకు చిరు ఇమేజ్కి సరిగ్గా సరిపోతుందని అనుకుంటున్నారు. దసరా సందర్భంగా ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు మేకర్స్. ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశాన్ని దర్శకుడు క్లాప్ కొట్టారు. ఈ మూవీకి యూవీ క్రియేషన్స్ దాదాపుగా 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ను కేటాయించినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్గా ఏఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్గా సుష్మిత కొనెదల, అలాగే ఈ మూవీకి సాయి మాధవ్ బుర్రా గారు మాటలను అందించారు. ఇక పాటల విషయానికి వస్తే శ్రీ శివశక్తి దత్తా చంద్రబోస్ గారు ఈ చిత్రానికి పాటలు రాస్తున్నారు. ఇక ఈ చిత్రానికి చోటాకే నాయుడు కెమెరామ్యాన్గా పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.